ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తుంది రాజు వాల్ టెక్నిక్. సో ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సో మాట్లాడుకునే దానికంటే ముందు మీకు ఒక విషయం అయితే చెప్పాలి. సో బేసిక్గా ఈ రోజు నేను తీస్తున్న కెమెరా ఏంటి అని నేను క్వశ్చన్స్ అయితే అడుగుతా ఉన్నారు. సో ఇప్పుడు నేను షూట్ చేస్తున్న కెమెరా సోనీ FX3 అనే కెమెరాలో షూట్ అయితే చేస్తాను. సో దానికి 85 లెన్స్ అయితే వేసాను. సో PP11 ప్రొఫైల్ ఏదైతే ఉండిద్దో సినీ టోన్స్లో అయితే వీడియో అయితే తీస్తున్నాను. సో లాగ్లో అయితే తీయట్లేదు, సినీ టోన్స్లో అయితే తీస్తున్నాను. సో ఇంకొక మేజర్ డిఫరెన్స్ అయితే చెప్తాను. మీరు కమెంట్ సెక్షన్లో ఫాస్ట్గా కమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను నార్మల్గా తీస్తున్న వీడియో ఏదైతే ఉందో దీనికి మీకు మిస్ట్ ఫిల్టర్ ఏదైతే ఉండిద్దో ఆ మిస్ట్ ఫిల్టర్కి డిఫరెన్స్ ఎలా ఉంది అనేది చెప్పండి. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో అయితే ట్రై చేస్తాను. సో ఇప్పుడు నార్మల్ వీడియో అయితే తీస్తున్నాను. సో ఇప్పుడు మిస్ట్ ఫిల్టర్ పెడతాను. సో ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఏదైతే ఉండిద్దో ఇది మిస్ట్ ఫిల్టర్లో తీస్తున్న వీడియో. సో ఇప్పుడు మీరు డిసైడ్ చేయండి, మీకు వైట్స్ బాగా బ్లో అవుట్ అయిపోయిందా, లేకపోతే నేను ఇంకా కొంచెం గ్లోగా కనిపిస్తున్నానా? సో ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా. మిస్ట్ ఫిల్టర్ తీసేస్తే బాగుందా, తీసేయకుండా ఇలా పెడితే బాగుందా అనేది కూడా చెప్పండి. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో మీకు అలా పెడతానికైతే మాక్సిమం ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ టాపిక్ ఏంటి అని అంటే, మనకి సోనీకి సంబంధించిన ఇంకొక కెమెరా అయితే మనకి ఫ్లాష్ అవడానికి అయితే రెడీగా ఉంది కార్నర్లో. మీ అందరికీ తెలుసు సోనీ వాళ్ళు చాలా కెమెరాలు అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన కెమెరా సోనీ 7CR అనే కెమెరా. సో 7C అనేది మనకు తెలుసు. 7C Mark II గురించి కూడా నేను వీడియో చేశాను. ఈ రోజు మనకి 7CR అనే కెమెరా గురించి అయితే వీడియో చేస్తున్నాను. ఆర్ అనేది మీ అందరికీ తెలిసిందే, రెజల్యూషన్ సిరీస్ అంటారు. అంటే ఫోటోగ్రఫీ ఎవరికైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండిద్దో, లేకపోతే ఫోటోగ్రఫీని క్యాండిడ్ ఫోటోగ్రఫీ తీసేవాళ్ళు, లేకపోతే ఫోటోగ్రఫీ తీసేవాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ పర్సన్స్ ఉంటారో సో వాళ్ళకి సంబంధించిందే ఈ క్యాండిడేట్కి సంబంధించిన వాళ్ళ కోసం తయారు చేసింది సోనీ 7CR అనే కెమెరా అనమాట. సో దీని ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎంత మెగా పిక్సెల్తో అయితే వస్తుంది. సో మీ అందరికీ తెలిసిందే, మనకి ఆర్ సిరీస్లన్నీ మనకి కొంచెం హైయెస్ట్ మెగా పిక్సెల్తో అయితే ఉంటాయి. ఇది కూడా మనకి 61 మెగా పిక్సెల్తో అయితే రాబోతుంది. సో దాంతో పాటుగా మనకి XMR BSI సెన్సార్తో అయితే వస్తుంది. బయాన్స్ XR ప్రాసెసర్తో మనకి కెమెరా అయితే రాబోతుంది. దాంతో పాటుగా మనకి AI యూనిట్ అయితే ఉండిద్ది. సో ఆల్రెడీ మీకు నేను వీడియోలో చెప్పాను, నేను AI అనేది అంత హీరోలు అయితే ప్లే చేస్తూ ఉందో. సో AI ద్వారా మనకి ఏంటంటే ఫొటోస్లో ఆటో ఫోకస్ అనేది మిస్ అవ్వకుండా ఐ ఆటో ఫోకస్ కానీ, లేకపోతే ఏదైనా ఒక షార్ప్ కానీ ఫాస్ట్ మూమెంట్ ఏదైనా జరుగుతుంది అనుకోండి, స్పోర్ట్స్ అనుకోండి, అలాంటి దాంట్లో మనకి ఫొటోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉండటం కోసం మనం AI ఫీచర్ అయితే వాడుతూ ఉన్నాం. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అంటే AI బేస్డ్ రియల్ టైం ట్రాకింగ్ అయితే ఉంది. సో దీంట్లో కూడా మనకి ఎడ్డీది ఫొటోస్ అయితే ఇస్తున్నారు కదా, సో వీడియో సంబంధించిన ఫీచర్స్ కూడా ఆటోమేటిక్గా ఉంటాయి కాబట్టి సో దీంట్లో కూడా మనకి AI టైమ్గా రియల్ ట్రాకింగ్ అయితే పెట్టారనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి వీడియోస్ తీసుకునే దానికి కూడా ఉపయోగపడిద్ది. సో జస్ట్ ఇమాజిన్ దీంట్లో మనకి 61 మెగా పిక్సెల్ అయితే ఇస్తున్నారు. దాంతో పాటుగా మనకి 8K 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే తీసుకునే అవకాశం ఉంది. దాంతో పాటుగా 8Kని 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇంకా మనం 4K చూసుకున్నట్టుంటే మాత్రం 16 బిట్ రా అవుట్పుట్ వీడియో అయితే తీసుకోవచ్చు. అంటే ఎక్స్టర్నల్గా మనం 16 బిట్ రా అయితే తీసుకునే అవకాశం కనపడుతుంది. ఇంక ఇది 4Kలో 60 తీసుకోవచ్చు, 120 తీసుకోవచ్చా, లేకపోతే దీనిలో ఏది క్రాప్ ఉంటుంది ఏది క్రాప్ లేదనేది అంతగా రూమర్స్లో అయితే మనకి వినపడతలేదు. మనం దానికోసం అయితే వెయిట్ చేద్దాం. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఎస్లాగ్ అనేది కామన్గానే ఉండేది. సినీ టోన్స్ ఇప్పుడు మనం చూసుకున్న సినీ టోన్స్ ఎలా ఉంటాయి అలాగే సినీ టోన్స్ దాంట్లో ఉంటాయి. సో సినీ EI మోడ్ ఏదైతే ఉండిద్దో, అంటే సినిమాటిక్ రియల్ సినిమాటిక్ చూపించడం కోసం సినీ EI మోడ్ ఏదైతే ఉంటుందో అది ఫైర్ వామ్ అప్డేట్లు అయితే తీసుకొచ్చే అవకాశం కనపడుతుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే దీంట్లో మనకి 3.2 4 యాక్సిస్ మల్టీ యాంగిల్ టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది. అంటే 7.5 ఏదైతే ఉంటుందో దానిలో మనకి స్క్రీన్ అనేది ఎలా అయితే తిరుగుతూ ఉంటుందో 5 డైరెక్షన్స్లో, సో దీంట్లో కూడా అలాంటి స్క్రీనే కనపడుతుంది. కెమెరా అయితే బాడీ కూడా మనకి 7C ఎలా ఉండిద్దో సో అలాగే ఉండే అవకాశం కనపడుతుంది. పైగా 6700 ఈ లైనప్ మొత్తం చూసుకుంటే కాంపాక్ట్ సిరీస్లో ఉన్నాయి. సో అన్ని ఒకే సైజు షేప్లో ఉన్న బాడీస్ అయితే రాబోతున్నాయి అనమాట. సో ఇవి ఆటోమేటిక్గా ఈ మౌంట్లోనే వస్తాయి, మనకి ఇంకా ఏ మౌంట్లో ఉండవు కాబట్టి ఈ మౌంట్లోనే ప్రతి లెన్స్ మనం వాడుకునేటట్లయితే ఫుల్ ఫ్రేమ్లో మనకు అవకాశం అయితే కల్పిస్తుంది సోనీ. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది 8 స్టాప్ ఐబీస్ అనమాట. ఇంపార్టెంట్ కీ రోలు మనకి దీంట్లో ప్లే చేసేది ఏంటంటే 8 స్టాపులు ఇన్బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్. అంటే అసలు మామూలు విషయం అయితే కాదు. సో కెమెరా తీసుకొని మనం పరిగెత్తినా కానీ కెమెరాకి అసలు షేక్ అనేది తెలియకుండా ఉండిద్ది. సో ఇన్బాడీలోనే మనకి 8 ఇచ్చారంటే ఇంకా అప్పటికి మనకి స్టేబుల్ అనిపించకపోతే మనం యాక్టివ్ కానీ, లేకపోతే డైనమిక్ కానీ, స్టాండర్డ్కి కానీ మనం ఈ మూడిట్లో దేన్నో దాన్ని ఆన్ చేసుకొని మనం వీడియోస్ని అయితే స్టేబుల్ చేసుకునే అవకాశం అయితే కనపడుతుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే డ్యూయల్ CF ఎక్స్ప్రెస్ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. అంటే అంత డేటాని మనం
8Kలో వీడియోని తీసుకోవాలంటే ఆ డేటాను మనం రికార్డ్ చేసుకోవాలనుకుంటే మనకి ఆ రేంజ్ చిప్పులే అవసరం కాబట్టి టఫ్ కార్డ్స్ కానీ లేకపోతే ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏ కార్డ్స్ కానీ లేకపోతే బి కార్డ్స్ కానీ కావాలి కాబట్టి సో దీంట్లో మనం చూసినట్టుంటే టైప్ ఏ కార్డ్ అయితే ఉండే అవకాశం ఉంది. ఇంకోటి నార్మల్ కార్డ్ ఒకటి పెట్టుకునే అవకాశం ఉంది. సో 8K వీడియో రెజల్యూషన్ తీసుకున్నారు. 4Kని మనకి 60 ఫ్రేమ్స్లో తీసుకునే అవకాశం ఉంది. సో దీన్ని మనం 120 ఫ్రేమ్స్లో తీసుకుంటే క్రాప్ ఉండిద్దా లేదా అనేది స్పెసిఫై అయితే చేయలేదు. సో ఇప్పుడు మనం చూసుకున్న ఫీచర్స్ అన్ని మాట్లాడుకుంటే మాత్రం ఇది ఒక హై ఎండ్ కెమెరా లాగా కనపడుతుంది. పైగా 61 మెగా పిక్సెల్‌లో మనం సెన్సార్ రీడౌట్ చేసేటప్పుడు మనం 8Kలో వీడియో తీసుకుంటున్నాం అని అంటే దాని అవుట్‌పుట్ ఇంకెలా ఉండిద్దో జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి. సో చూద్దాం ఈ ఫీచర్స్‌తో గనక 7CR వచ్చిందంటే మాత్రం నాకు తెలిసి చాలామంది మళ్ళీ 7CR వైపైతే చూస్తారు. 7CRలోకి అయితే షిఫ్ట్ అయిపోతారు. సో ఇప్పుడు ఫైనల్‌గా మళ్ళీ దీని కింద ఒక కామెంట్ అయితే వచ్చింది. అదేంటి అంటే సో ఇంకిట్లా డబ్బులు పెట్టి కొనుక్కుంటానే ఉన్నారా కెమెరాలు అని అంటే కొనుక్కోమని ఎవ్వరేమనరు మిమ్మల్ని. సో ఎవరి దగ్గరైతే ఇప్పుడు కెమెరా కొనుక్కోవాలో లేకపోతే అప్‌గ్రేడ్ అవసరం అయిద్దో లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఫీచర్ ఆ కెమెరాలో ఉంది అని అనుకుంటారో వాళ్ళు మాత్రం అప్‌గ్రేడ్ అయ్యి వేరే కెమెరాలోకి కొత్త కెమెరాలోకి ఎళ్తారు గానీ ఆల్రెడీ వాడే కెమెరాల్ని ఎవరు అమ్ముకొని కొత్త ఆటిల్లోకి వెళ్ళరు. లేకపోతే మీ డబ్బులు దోచేయాలన్న కంపెనీ ఏం పని కట్టుకొని ఏం కూర్చోదు. సో ఏంటంటే అదంతా మన నీడ్‌ని బట్టి ఆధారపడి ఉంటది. సో ఇప్పటికి నేను 7.3లో వీడియోలు తీస్తున్నాను, ఫోటోలు తీస్తున్నాను. 7Cలో వీడియోలు తీస్తున్నాను, ఫోటోలు తీస్తున్నాను. FX3లో వీడియో తీస్తున్నాను. సో ఫోటో కూడా అప్పుడప్పుడు తీస్తాను. సో ఏంటంటే మన అవసరాన్ని బట్టి మనం కెమెరా కొనుక్కుంటాం తప్పించి ఇదేదో బలవంతంగా మీ చేత కంపెనీలైతే కొనిపియట్లేదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. సో ఈ ఫీచర్స్ అనేవి మీకు ఇందులో ఉపయోగపడే ఏదైనా ఉన్నాయనంటే మాత్రం డెఫినిట్‌గా 7CR కోసం అయితే వెయిట్ చేయండి. మీకు ఖచ్చితంగా ఈ కెమెరా న్యాయం చేసిద్దనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. అంటిల్ దెన్ రాజు సైనింగ్ ఆఫ్.